ఈరోజు మనము తెలంగాణ బడ్జెట్ 2024-25 అయితే తెలంగాణ కూడా ఇండియాలో వచ్చినటువంటి ఇంటీరియం బడ్జెట్ను ఆధారంగా చేసుకొని ఇక్కడ పూర్తి స్థాయి గవర్నమెంట్ వచ్చినప్పటికీ గవర్నమెంట్ కేవలం ఏం చేసింది, ఇంటీరియం బడ్జెట్ కాకుండా ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్రంలో అయితేనేమో ఇంటీరియం బడ్జెట్ను ప్రవేశపెట్టారు, రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా అక్కడ పూర్తి స్థాయి కేటాయింపులు జరగలేదు కాబట్టి కొత్తగా వచ్చేటటువంటి గవర్నమెంటు మన రాష్ట్రానికి ఏమిస్తుంది అనేటటువంటి అంశాలను మరియు ఏమిస్తుంది అనేటటువంటి ప్రాతిపదికలను చూసిన తర్వాత అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తీసుకొచ్చింది. సో ఇంటీరియం బడ్జెట్కి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి మధ్య బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వెళ్ళండి. సో అక్కడ ఇంటీరియం బడ్జెట్కి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, ఒక సంవత్సర కాలంలో కొంతకాలానికి మాత్రమే ప్రతిపాదించబడినటువంటి బడ్జెట్, దాన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రతిపాదించేటటువంటి బడ్జెట్ను ఇంటీరియం బడ్జెట్ అంటాం, అంటే తాత్కాలిక బడ్జెట్ అంటాం. సో ఇంటీరియం బడ్జెట్ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రతిపాదిస్తారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతి సంవత్సరం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ బడ్జెట్ బిల్లు పాస్ అయ్యే లోపల మరి కొంత సమయం పడుతుంది కాబట్టి ఏప్రిల్ 1 నుండి డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి ఏప్రిల్ 1 నుండి కార్యనిర్వాహక వర్గానికి పార్లమెంట్ కానీ రాష్ట్ర అసెంబ్లీ కానీ ఇచ్చేటటువంటి పర్మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సో బై ద టైమ్ ద బడ్జెట్ ఈజ్ బీయింగ్ పాస్డ్ బై ద పార్లమెంట్ యాజ్ వెల్ as ద స్టేట్ అసెంబ్లీ, ద ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు ఇన్కర్ సమ్ ఎక్స్పెండిచర్ so as to ensure that the executive spends some money from April 1st. The legislature gives some permission. So that particular permission is what is known as the ఓటాన్ అకౌంట్ బడ్జెట్. సో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది కేవలము ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఉంటాయి. బట్ ఇంటీరియం బడ్జెట్లో ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. సో తెలంగాణ గవర్నమెంటే మరి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో చాలా క్లియర్గా చెప్పింది. బడ్జెట్ స్పీచ్లోనే ఉంటుంది ఏమని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ 2024-25 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యొక్క అంచనాలు అని చెప్పేసి తెలుగు బడ్జెట్ స్పీచు, ఇంగ్లీష్ బడ్జెట్ స్పీచు, బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి స్లైడు మొత్తం కూడా ఆల్రెడీ నేను క్లాస్లో అప్లోడ్ చేశాను. యూ కెన్ డౌన్లోడ్ దెమ్. ఓకే. సో నౌ యాజ్ ఫర్ as ద బడ్జెట్ ఈస్ కన్సర్న్, మరి ఈ సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరి ఫిబ్రవరి 10 2024 రోజు ఏ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు, 2024-25కు సంబంధించినటువంటి ఓటాన్ అకౌంట్ను బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఈ పర్టికులర్ బడ్జెట్ను బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. సో మీ అందరికీ కూడా తెలుసు, కేంద్రంలో ఏవైతే రాజ్యాంగపరమైనటువంటి ప్రతిపాదనలు ఉంటాయో అవే ప్రతిపాదనలు, అదే రకమైనటువంటి ప్రొసీజరు ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడ లోక్సభ ప్లేస్లో ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ఇక్కడ గవర్నర్ ఉంటాడు, అక్కడ రాజ్యసభ ప్లేస్లో ఇక్కడ కౌన్సిల్ ఉంటుంది. మిగతా ఈ బిల్స్, మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాష్ట్ర పరిధిలో కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి మళ్ళీ నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళట్లేదు. ఆల్రెడీ కంప్లీట్గా మనం చాలా ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసినాం కాబట్టి ఐఎమ్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ది యాక్చువల్ బడ్జెట్. సో తెలంగాణ యొక్క మొత్తం బడ్జెట్ వచ్చేసి 2.75 lakh crores. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 2.9 lakh crores రూపీస్ ఆఫ్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ, 2.75 lakh crores. మరి ఎందుకు 2.75 lakh crores తక్కువ పెట్టారు సార్, ఇంకా ప్రతి సంవత్సరం కూడా పెరగాలి కానీ అనొచ్చు. లాస్ట్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్రం నుండి 42,000 కోట్ల రూపాయలు 42,000 crores గ్రాంట్ రూపంలో వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిరు. కానీ మనకు వచ్చింది కేవలం 13,000 కోట్లు మాత్రమే. 13,000 కోట్లు మాత్రమే. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినాం? 42,000 కోట్లు.
ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 20 నుండి 21 వేల కోట్ల రూపాయలు వస్తావని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసింది. దానివల్ల దాదాపుగా 20 వేల కోట్ల రూపాయలను తగ్గించి మనం బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా ఇంతకుముందు బడ్జెట్ ఎస్టిమేట్స్ తోటి పోల్చుకుంటే యాక్చువల్ ఎస్టిమేట్స్కి చాలా తేడా ఉండేది. అంటే బడ్జెట్ అంచనాలతోటి పోల్చుకుంటే వాస్తవ అంచనాలకు చాలా తేడా ఉండేది. ఇప్పుడు బడ్జెట్ అంచనాలలో మరి ఎస్సీ వెల్ఫేర్ కోసం 10,000 కోట్లు కేటాయిస్తామని గవర్నమెంట్ చెప్తే మొత్తం బడ్జెట్ అయిపోయిన తర్వాత చూస్తే 6,000 కోట్లే కేటాయించేది. సో బడ్జెట్ అంచనాలకు వాస్తవ అంచనాలకు విపరీతమైనటువంటి డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉండకుండా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈసారి వాస్తవ బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అని చెప్పేసి 2.75 lakh crores మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో మీ అందరికీ కూడా తెలుసు, మొత్తం బడ్జెట్లో వ్యయం వచ్చేసి 2.75 ఉంటుంది, రాబడి వచ్చేసి కూడా 2.75 ఉంటుంది. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి బడ్జెట్ లోటు ఎంత అవుతుందండి? తెలంగాణది 0 అవుతుంది. బికాస్ వ్యయము ఈజ్వల్స్ టు రాబడి కాబట్టి బడ్జెట్ లోటు 0 అవుతుంది. తర్వాత ఈ వ్యయాన్ని కూడా మనము 2 రకాలుగా వర్గీకరిస్తాం. మీ అందరికీ కూడా తెలుసు, వ్యయాన్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఏమని? ఓకే, సో రెవెన్యూ, ఎక్స్పెండిచర్. వ్యయం అంటే ఏంటి? ఎక్స్పెండిచర్. రాబడి అంటే ఏంటి? రిసిప్ట్. రాబడి అంటే ఏంటి? రిసిప్ట్. సో రెవెన్యూ ఎక్స్పెండిచరు మరియు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూను తెలుగులో మనం ఏమంటాం? రెవెన్యూ అంటాం, మీ అందరికీ కూడా తెలుసు. క్యాపిటల్ని వచ్చేసి మూలధనం అంటాం, మూలధనం. ఓకే, మూలధన ఎక్స్పెండిచర్. తర్వాత రిసిప్ట్స్ కూడా 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వస్తుంది. సో నేను ఆల్రెడీ రెవెన్యూకి క్యాపిటల్కి డిఫరెన్స్ చెప్పిన, మళ్ళొకసారి చూడకుంటే బడ్జెట్ చూడండి. సో దీంట్లో ఏమేమి వస్తాయి? శాలరీస్, పెన్షన్స్, ఓకే, సబ్సిడీలు, ఓకే, సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే వడ్డీ చెల్లింపులు, వడ్డీ చెల్లింపులు, ఓకే. దాని తర్వాత తీసుకొచ్చినటువంటి అప్పుల్ని కట్టడం, ఓకే. సో ఓల్డ్ లోన్ రీపేమెంట్, ఓల్డ్ లోన్ రీపేమెంట్స్, ఓకే. సో ఎవరికైనా పంచాయతీలకు గ్రాంట్స్ ఇస్తే గ్రాంట్స్, తర్వాత స్కీమ్స్ మీద పెట్టేటటువంటి డబ్బులు. సో స్కీమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కలిపి మనం ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? అసెట్స్ను సృష్టించడానికి, ఓకే, ఆస్తులు సృష్టించడానికి ఖర్చు పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ను మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. దాంతోపాటుగా షేర్స్ కొనడానికి వాడేటటువంటి ఎక్స్పెండిచర్ను మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఓకే, ఇదంతా కూడా క్యాపిటల్లోకి వస్తుంది. తర్వాత రిసిప్ట్లోకి వచ్చేస్తే మనకు రెవెన్యూ రిసిప్ట్స్లలో మళ్ళీ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్. ట్యాక్సబుల్ అంటే ఏంటి? పన్నుల ద్వారా. నాన్ ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ అంటే పన్నుల ద్వారా, పన్నుల ద్వారా. నాన్ ట్యాక్సబుల్ పన్నేతర, పన్నేతర. సో దీంట్లో ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్లోనే మళ్ళీ మనకు అంటే రెవెన్యూ రిసిప్ట్స్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్లోనే కేంద్ర ప్రభుత్వం నుండి వాటా వస్తుంది కదా, దాన్నే సెంట్రల్ షేర్ అంటారు. ఓకే, సెంట్రల్ షేర్ అంటే కేంద్రం నుండి వాటా. సో కేంద్రం నుండి వాటా అంటే తెలుసు కదా మీకు, ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత శాతం వస్తుంది? 2.101% వస్తుంది కదా. ఫైనాన్స్ కమిషన్ మనం డిస్కస్ చేసినాం కదా. సో దాన్ని సెంట్రల్ నుండి వచ్చేటటువంటి వాటా అంటాం. దీంతో పాటుగా సెంట్రల్ నుండి ఏమొస్తుంది? సెంట్రల్ గ్రాంట్స్ వస్తాయి, సెంట్రల్ గ్రాంట్స్ వస్తాయి. ఓకే, కేంద్ర గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ వస్తాయి. ఇవన్నీ కలిపి రెవెన్యూ కిందకి వస్తాయి. దాని తర్వాత క్యాపిటల్. క్యాపిటల్లో మీకు ఏమేమి వస్తాయి? డెట్ క్యాపిటల్, నాన్ డెట్ క్యాపిటల్ అంటే రుణాల ద్వారా, రుణేతర.
సో ఇక్కడ మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంపెనీలు ఉండవు కాబట్టి ఇది డెట్, ఇది నాన్ డెట్. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంపెనీలు ఉండవు కాబట్టి ఇక్కడ మనము ఇసుక అమ్మి లేదా ప్రభుత్వానికి ఉండేటటువంటి భూములను అమ్మి డబ్బులు సంపాదించినటువంటి డబ్బులు ఏవైతే వస్తాయో వాటిని మనం నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో తీసుకుంటాం. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్లో వచ్చేసి డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో వచ్చేసి ఓపెన్ మార్కెట్ ద్వారా సేకరించేటటువంటి రుణాలు, రిజర్వ్ బ్యాంక్ ద్వారా సేకరించేటటువంటి రుణాలు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా సేకరించేటటువంటి రుణాలు, ట్రెజరీ బిల్స్ ద్వారా తీసుకునేటటువంటి రుణాలు, ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామంటే నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ జారీ చేయదండి, ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మాత్రమే జారీ చేస్తుంది. సో ఇంటర్నల్ డెట్ వచ్చేసి ఎక్స్టర్నల్ డెట్ వచ్చి ఉంటుంటుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా మనం అప్పులు తీసుకుంటాం. సో ఓవరాల్గా ఒక బడ్జెట్ని చర్చించేటటువంటి క్రమంలో మీరు తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ ఫినామినన్స్. ఇప్పుడు వీటికి సంబంధించి తెలంగాణ బడ్జెట్లో ఏ ఏ అంశాలను ప్రతిపాదించారనేది ఒక్కసారి చూద్దాం. సో మొత్తం బడ్జెట్ ఎంత అని చెప్పాను నేను? మొత్తం బడ్జెట్ ఎంత అని చెప్పాను? 2.75 lakh crores అని చెప్పాను. దీంట్లో వ్యయం అంటే ఏంటి? ఎక్స్పెండిచర్. సో మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? ఎక్స్పెండిచర్ ఎంత ఉందో రిసిప్ట్స్ కూడా అంతే ఉండాలి. అండ్ రెండవది, మీకు ఇండియన్ బడ్జెట్లో ఉండేటటువంటి స్పష్టమైన క్లారిటీతో కూడుకున్నటువంటి స్టాటిస్టిక్స్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవు. సో కొన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇస్తూ ఉంటారు. అసలు ఏది డైరెక్ట్ ట్యాక్స్, ఏది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటటువంటి అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్నిసార్లు చెప్పదు. అండ్ ఏది నాన్ డెట్ క్యాపిటల్, ఏది డెట్ క్యాపిటల్ అనేది కూడా చెప్పదు. గవర్నమెంట్ ఏది చెప్పిందో అది మాత్రమే మనం తీసుకోవాలి తప్ప మనకు మనంగా ఇంటర్ప్రిట్ చేసుకోవద్దు. ఓకే, కాబట్టి గవర్నమెంట్ మొత్తం ఎక్స్పెండిచరు, మొత్తము రాబడి. సో టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసిప్ట్స్. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి? 2.75 lakh crores ఉండాలి. టోటల్ రిసిప్ట్స్ ఎంత ఉండాలి? 2.75 lakh crores ఉండాలి. సో ఈ 2.75 lakh crores మొత్తంలో ఈ మొత్తం ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఈ మొత్తం ఎక్స్పెండిచర్ 2.75 lakh crores ఉంది కదా. సో వేటిపైన ఎక్స్పెండిచర్ పోతుంది అనేది కనుక ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి మీరు. సో దీన్ని ఇంగ్లీష్లో కూడా రాస్తాను, యూ నీడ్ నాట్ వరీ. ఓకే, సో ఇంగ్లీష్లో కూడా రాస్తాను. సో రెవెన్యూ వ్యయం అంటే తెలుసు కదా, రెవెన్యూ రిసిప్ట్స్. ఓకే, మూలధన వ్యయం క్యాపిటల్ రిసిప్ట్స్. ఓకే, సో రుణాలు, అడ్వాన్సులు అంటే డెట్స్ యాజ్ వెల్ యాజ్ ద అడ్వాన్సెస్, ప్రజారుణ చెల్లింపులు. ఓకే, పబ్లిక్ డెట్ డిస్బర్స్మెంట్ అంటారు దీన్ని. ఓకే, తర్వాత సెంట్రల్ డెట్ అంటారు, అదర్ డెట్. సో ఇంతకుముందు మనం అప్పులు తెచ్చుకున్నాం కదా. సో ఆ అప్పులన్నిటిని కూడా చెల్లించడానికి ఇక్కడ వినండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా వినండి, నేను చెప్పేటప్పుడు ఇంగ్లీష్ పదం కూడా చెప్తాను ఇక్కడ. సో రెవెన్యూ వ్యయం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2.01 lakh crores ఉంది. తర్వాత మూలధన వ్యయం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం దీన్ని? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 29.66 thousand crores ఉంది. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్లో ఇంతకుముందు తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయి కదా, ఆ అప్పులను చెల్లిస్తుంది. అది చెల్లించడానికి 28,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇస్తుంది. సో అడ్వాన్సెస్ యాజ్ వెల్ యాజ్ ద లయబిలిటీస్ అని చెప్పేసి అనొచ్చు. సో లయబిలిటీస్ అండ్ అడ్వాన్సెస్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో దీన్ని. తర్వాత ప్రజారుణ చెల్లింపులు అంటే పబ్లిక్ డెట్ ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ఆ అప్పును, ఇప్పుడు రుణాలు, అడ్వాన్సులు అంటేనేమో కార్పొరేషన్స్కి ఇచ్చినటువంటి అప్పులు ఉంటాయి కదా, అవి కూడా ఎవరు తీర్చాలి? గవర్నమెంటే తీర్చాలి. వాటిని రుణాలు, అడ్వాన్సులు లేదా లయబిలిటీస్ అండ్ అడ్వాన్సెస్ అంటారు. ఇదేమో పబ్లిక్ డెట్ అంటే బడ్జెట్లో చూపించినటువంటి అప్పులు ఉంటాయి కదా, వాటికి చెల్లింపులు చేయడానికి 13,000 కోట్లు. కేంద్ర రుణాల చెల్లింపులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెట్ డిస్బర్స్మెంట్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ డెట్ డిస్బర్స్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం అప్పులు తీసుకున్నాం కదా, సో వాటిని కట్టడానికి 3,000 కోట్లు. ఇతర రుణాల చెల్లింపులు, సో అదర్ లయబిలిటీస్ అని చెప్పేసి 3,000 కోట్లు. సో ఓవరాల్గా మొత్తం ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అండ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పుల్ని కట్టడానికి ఇన్కర్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్ మొత్తం కలిపి ఎంత ఎక్స్పెండిచర్ అయింది?
2.75 lakh crores అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్పెండిచర్. నేను ఇంగ్లీష్లో కూడా చెప్పాను. తర్వాత రిసిప్ట్స్. సో రిసిప్ట్స్ వచ్చేసి రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చూపించిన కదా, రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. సో రెవెన్యూ రిసిప్ట్స్కి సంబంధించి ఓకే, ఈ బాక్స్ ఏదైతుందో ఇది మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్. ఓకే, అండ్ ఈ బాక్స్ ఏదైతుందో ఇక్కడ నేను చూపించేదంతా కూడా క్యాపిటల్ రిసిప్ట్స్. ఓకే, ఈ బాక్స్ మొత్తం కూడా క్యాపిటల్ రిసిప్ట్స్. సో రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఈక్వల్స్ టు మనకు కంప్లీట్ రిసిప్ట్స్ వస్తాయి. సో దీన్ని మళ్ళీ నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను చూడండి. కేంద్ర పన్నులల్లో వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వస్తుంది ఈ సంవత్సరం? 25,000 కోట్ల రూపాయలు వస్తుంది. సో సెంట్రల్ షేర్ ఇన్ ట్యాక్సెస్ అని చెప్పేసి అనొచ్చు. ఏమనొచ్చు దాన్ని? సెంట్రల్ షేర్ ఇన్ ద ట్యాక్సెస్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ పన్ను ఆదాయం, ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్ 1.38 lakh crores. అయితే ఏ పన్ను నుండి ఎంత ఆదాయం వస్తుంది అనేటటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ఎందుకంటే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి పన్నులకు సంబంధించినటువంటి వివరాలు సంపూర్ణంగా ఉండవు. కాబట్టి దీనికోసం మీరు పరిశీలన కావాల్సిన అవసరం లేదు. ఓకే, మళ్ళీ ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. తర్వాత పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్ 20,000 కోట్లు. తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ వచ్చేసి 21,000 కోట్లు. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. ఏమంటాం? వీటన్నిటిని కలిపి రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. సో ఓవరాల్ రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి 2.05 lakh crores. రెవెన్యూ రిసిప్ట్స్ 2.05 lakh crores అయితే రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇక్కడ? 2.01 lakh crores ఉంది. అంటే ఆదాయం ఏమో ఎక్కువ ఉన్నది, వ్యయమేమో తక్కువ ఉన్నది, గుర్తుపట్టండి. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కనుక చూస్తే కంప్లీట్ క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి మూలధన రాబడులు వచ్చేసి ఓకే, కంప్లీట్ క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధన రాబడులు అంటే క్యాపిటల్ రిసిప్ట్స్, కంప్లీట్ క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 68,000 కోట్లు. దీంట్లో మార్కెట్ ద్వారా తీసుకొచ్చేటటువంటి రుణాలు అంటే మనము ప్రభుత్వం రుణాలు తీసుకొచ్చేటప్పుడు ఓపెన్ మార్కెట్ నుండి రుణాలు తీసుకొస్తుందని చెప్పాను. సో దీన్ని సింపుల్గా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అని చెప్పేసి అంటాం. సో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ వచ్చేసి 59,000 కోట్లు. కేంద్ర రుణాలు అంటే సెంట్రల్ బారోయింగ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుండి బారోయింగ్స్ తెచ్చుకుంటాం కదా, కేంద్ర ప్రభుత్వం నుండి అప్పులు తెచ్చుకుంటాం కదా, వాటినే సెంట్రల్ బారోయింగ్స్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. సెంట్రల్ బారోయింగ్స్ వచ్చేసి 3,900 కోట్లు. ఇతర రుణాలు అదర్ బారోయింగ్స్ అని చెప్పేసి అంటాం వీటిని. సో అదర్ బారోయింగ్స్ వచ్చేసి మనకు 1,000 crores. తర్వాత నగదు డిపాజిట్ల లావాదేవీలు అంటే మనం ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వము ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ సేవింగ్స్ డిపాజిట్ కానీ చేస్తే అక్కడ నుండి కొంత ఇన్కమ్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. సో క్యాష్ డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సో 4,000 కోట్లు వస్తాయి. రుణాలు అడ్వాన్స్లు, అడ్వాన్స్లు అంటే మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి అప్పులు ఉంటాయి కదా, సో అప్పుల్ని వసూలు చేసుకుంటాం ఇప్పుడు వాటి ద్వారా. సో డిస్బర్స్మెంట్ ఆఫ్ లోన్స్ అని చెప్పేసి అంటారు దీన్ని ఇంగ్లీష్లో, డిస్బర్స్మెంట్ ఆఫ్ లోన్స్. ఇవన్నీ కలిపి 68,585 కోట్లు. ఇది క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ మొత్తం కలిపి 2.74 lakh crores అవుతాయి. బట్ మన ఎక్స్పెండిచర్ 2.75 lakh crores ఉంది, ఇక్కడ 2.74 lakh crores ఉంది. మరి ఇక్కడ తేడా ఉంది కదా సార్ అని అడగొచ్చు. అయితే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పేసి అంటారు. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైతే పెడుతున్నామో, సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ పెట్టిన తర్వాత కొంత అమౌంట్ మిగులుతుంది. సో దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు. అది కూడా దీనికే కలుపుతాము. తర్వాత మనం ఈ ఇయర్లో క్లోజ్ చేసేటప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ మిగులుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దాన్ని కూడా దీనికి కలిపితే ఓవరాల్గా 2.75 lakh crores అవుతుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఈ క్యాలిక్యులేషన్స్ 1, 2, 3 ఎట్లున్నాయి ఇవన్నీ మీరు లెక్క కట్టకండి దయచేసి. వీఆర్ నాట్ స్టడింగ్ ఫర్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మీ కామన్ సెన్స్ ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్లో రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఎంత పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఎంత పెట్టింది, అడ్వాన్స్లు ఎంత ఇస్తుంది, ఓకే, పబ్లిక్ డెట్ ఎంత చెల్లిస్తుంది, కేంద్ర రుణాలకు ఎంత చెల్లిస్తుంది అనేటటువంటిది స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది మాత్రమే మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే,
రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత వస్తున్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత వస్తున్నాయి అనేటటువంటి ఐడియా ఉంటే చాలు. రెండవది, ఏది డెట్ క్యాపిటల్ రిసిప్ట్, దీంట్లో ఏది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేటటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. ఏది డెట్ క్యాపిటల్ రిసిప్ట్, ఏది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేటటువంటి డిమార్కేషన్ చెప్పలేదు. చెప్పనప్పుడు మనం దాన్ని విడదీసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి చూసినాం కదా, అది సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యయ మరియు రాబడులు. ఒక్కసారి బడ్జెట్ అంటే ఏం చెప్పాను నేను? బడ్జెట్ 2.75 lakh crores మొత్తం బడ్జెట్లో. సో ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ ద రిసిప్ట్స్, సో దీన్ని ఎక్స్పెండిచర్ అని చెప్పేసి రాస్తున్నాను నేను. ఎక్స్పెండిచర్, దీన్ని రిసిప్ట్స్. ఇప్పుడు చూడండి, ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకు మొత్తం ఎక్స్పెండిచర్లో 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఏమేమి ఎక్స్పెండిచరు? మూలధన వ్యయము మరియు రెవెన్యూ వ్యయం. మూలధన వ్యయాన్ని మనం ఏమంటాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం ఇంగ్లీష్లో. రెవెన్యూ వ్యయాన్ని మనం ఏమంటాం? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సో బడ్జెట్లో ప్రతిపాదించినట్టుగా మొత్తం రాష్ట్రం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2.01 lakh crores అండి. ఎంత? 2.01 lakh crores. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 29,669,000 crores. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 29,000 crores, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2.01 lakh crores. నేను ఆల్రెడీ ఇక్కడ ఏదైతే చెప్పినో అదే అంశాన్ని ఇంకొంచెం విడదీసి చెప్తున్నాను. స్టెప్ నెంబర్ 3లో చెప్తున్నాను. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి మీకు 2.01 lakh crores, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 29,000 crores. లాస్ట్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండే? 23-24లో 37,524,000 crores ఉండే. ఈ ఇయర్ 29,000 crores మాత్రమే ప్రతిపాదించింది. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు, లాస్ట్ ఇయర్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తోటి పోల్చుకుంటే ఈ సంవత్సరం యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటాడు. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది సార్ అని అంటే, నేను ఇంతకుముందు చెప్పినా కదా, ప్రభుత్వానికి కేంద్రం నుండి వచ్చేటటువంటి డబ్బులలో తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉండడంతో వాటిని మ్యాక్సిమం తక్కువ చేసి వాస్తవంగా ఎంత వస్తుందో, వాస్తవంగా మనం ఎంత ఖర్చు పెడతామో దాన్ని మాత్రమే చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని తగ్గించింది. అంటే ఆస్తుల సృష్టి కోసం ఉపయోగించబడేటటువంటి ఎక్స్పెండిచర్. దాంతోపాటుగా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఈ 2.01 lakh crores పాటు ఎక్స్పెండిచర్లో భాగంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఇంతకుముందు తీసుకున్నటువంటి అప్పుల యొక్క అసలు కట్టడానికి 28,000 కోట్లు, పాత బాకీల చెల్లింపు ఇంకా రకరకాల సోర్సుల నుండి తీసుకున్నటువంటి వాటిని కట్టడానికి 17,000 కోట్లు. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈ నెంబర్ వస్తుంది, ఎక్స్పెండిచర్ మొత్తం వస్తుంది. గాట్ ఇట్? సో దీన్ని ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి సార్ అని అంటే, దీన్ని మీరు రెవెన్యూలోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, బికాజ్ మనం చెల్లిస్తున్నాం కాబట్టి. తర్వాత రాబడిలోకి వస్తే, రాబడిని మనం ఏమంటాం? రిసిప్ట్ అంటాం. సో ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ మరియు క్యాపిటల్ రిసిప్ట్స్. సో నేను ఇంతకుముందు చెప్పినా కదా, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత వస్తున్నాయి? 2.05 lakh crores. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 2.01 lakh crores. ఓకే, సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మరియు రెవెన్యూ రిసిప్ట్స్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్లో ఒకవేళ రెవెన్యూ రిసిప్ట్స్ కనుక ఎక్కువ ఉండి రెవెన్యూ వ్యయం కనుక తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏమంటామండి? రెవెన్యూ మిగులు అంటాం. ఏమంటాం దీన్ని? రెవెన్యూ మిగులు లేదా రెవెన్యూ సర్ప్లస్ అంటాం. రెవెన్యూ సర్ప్లస్. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ సర్ప్లస్ అంటాం. సో తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం కాదు. తెలంగాణ కూడా అప్పులు తెచ్చుకుంటుంది. ఆల్మోస్ట్ మనకు ఇంతకుముందు చూపించినాం కదా,
మార్కెట్ రుణాలు 59,000 కోట్ల రూపాయలు మార్కెట్ నుండి తెచ్చుకుంటుంది. అప్పుడు మిగులు బడ్జెట్ అని ఎట్లా అంటాం? అనొద్దు. మరి ఏమనాలి సార్ తెలంగాణ అంటే? రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం అనాలి. ఏమనాలి తెలంగాణను? రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పేసి అనాలి. తెలంగాణ ఈజ్ ఏ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ బట్ నాట్ ద బడ్జెట్ సర్ప్లస్ స్టేట్. దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ బడ్జెట్ సర్ప్లస్ ఇన్ ద కంట్రీ. అసలు ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్ సర్ప్లస్ అనేది రేరెస్ట్ ఫినామినల్. కాబట్టి తెలంగాణ కూడా అప్పులు తెస్తుంది. బట్ తెలంగాణ దేంట్లో అడ్వాంటేజ్గా ఉంది అంటే రెవెన్యూ మిగులులో ఉంది. రెవెన్యూ మిగులు అంటే ఏంటి? రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్య ఉండేటటువంటి బేసిక్ డిఫరెన్స్. రెవెన్యూ సర్ప్లస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ క్లాస్ ఎవరికైనా అర్థం కాలేదు అని అంటే దాని మీనింగ్ మీరు మిగతా క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి చూడనట్టుగా లెక్క. ఒకవేళ అర్థం కాకుంటే ఫస్ట్ ఆ క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసి ఈ క్లాసును చూడాల్సిందిగా మనవి. సో మూలధన రాబడిలో ఈ 68,585 కోట్లలో ఏమేమి వస్తాయనేది నేను చెప్పిన. మార్కెట్ రుణాలు, కేంద్ర రుణాలు, ఇతర రుణాలు, నగదు డిపాజిట్ల లావాదేవీలు, రుణాలు, అడ్వాన్సులు ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు చెప్పినా కదా రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ రాబడి ఈక్వల్స్ టు రెవెన్యూ మిగులుంది. సో ఎంత రెవెన్యూ మిగులుంది అనేది రాసుకోండి. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్. సో ఇది ఎక్స్పెండిచర్, ఇది రిసిప్ట్స్. ఓకే, సో మనకు రెవెన్యూ రాబడికి రెవెన్యూ మిగులుకి మధ్య ఉండేటటువంటి దాన్ని ఏమంటాం? రెవెన్యూ సర్ప్లస్ అంటాం. సో రెవెన్యూ సర్ప్లస్ వచ్చేసి తెలంగాణకు 4,424 కోట్ల రూపాయలు ఉన్నది. ఎంత ఉన్నది? 4,424 కోట్ల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది. సో మూలధన రాబడి నేను ఇంతకుముందు చెప్పినా కదా. సో ఇప్పుడు మనం మూలధన వ్యయం చూసినాం 29,000 కోట్ల రూపాయలు. తర్వాత రెవెన్యూ వ్యయం చూసినాం ఎంత? 2.01 lakh crores. తర్వాత ఈ మొత్తం వ్యయాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం, తర్వాత మనం తీసుకునేటటువంటి అప్పులు చెల్లించడానికి పెడుతున్నటువంటి ఖర్చును కూడా మొత్తం వ్యయంలో చూపించినాం. తర్వాత రాబడికి వచ్చినప్పుడు సో రెవెన్యూ రాబడి 2.05 lakh crores, తర్వాత మూలధన రాబడి 68,000 కోట్లు. ఇప్పుడు రెవెన్యూ వ్యయానికి రెవెన్యూ రాబడికి మధ్య ఉండేటటువంటి బేసిక్ డిఫరెన్స్ను రెవెన్యూ సర్ప్లస్ అంటాం. ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద రెవెన్యూ సర్ప్లస్. తెలంగాణ ఈజ్ అ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ విచ్ ఈజ్ హ్యావింగ్ 4,424 crores యాజ్ ద రెవెన్యూ సర్ప్లస్. సో ఒక్కసారి మూలధన రాబడిలోకి కనుక వస్తే మొత్తం 68,585 కోట్ల రూపాయలను మూలధన రాబడి కింద చూపిస్తున్నారు. ఈ మూలధన రాబడిలో దాదాపుగా మార్కెట్ రుణాలు 59,000 కోట్లు, కేంద్ర రుణాలు 3,900 కోట్లు, అదర్ బారోయింగ్స్ 1,000 crores అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్ డిపాజిట్స్ 4,000 crores అండ్ అదర్ అడ్వాన్సెస్ 60 crores కలిపి 68,585.21 crores క్యాపిటల్ రిసిప్ట్స్ కింద చూపిస్తున్నారు. ఏది డెట్ క్యాపిటల్, ఏది నాన్ డెట్ క్యాపిటల్ అనేటటువంటి డిమార్కేషను బడ్జెట్ చేయలేదు కాబట్టి మనం కూడా చేయట్లేదు. ఓకే, సో ఒక్కసారి మనం రెవెన్యూ రిసిప్ట్స్, ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ 2.5 లక్షల కోట్లు అనుకున్నాం కదా. సో ఆ రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది కనుక చూస్తే మొత్తం 2.05 లక్షల కోట్లలో ఈ 4 నుండి ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఏంటి? ట్యాక్సబుల్ షేర్ ఫ్రమ్ సెంటర్. సో ఇది ఎక్కడి నుండి వస్తుంది మనకు? ఫైనాన్స్ కమిషన్. రెండవది ఏంటి? ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్. సో ఈ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్లలో మనకు ఎస్జిఎస్టి ఉంటుంది. ఓకే, ఎస్జిఎస్టి ఉంటుంది, దీంట్లోనే వ్యాట్ ఉంటుంది. ఓకే, దీంట్లోనే ఎక్సైజ్ ఉంటుంది, ఎక్సైజ్ ఆన్ లిక్కర్. ఓకే, సో దీనిలోనే మనకు స్టాంప్ డ్యూటీ ఉంటుంది, దీంట్లోనే ప్రాపర్టీ డ్యూటీ ఉంటుంది. ఏది ఎంత అనేది చెప్పలేదండి. దీంట్లోనే ఎలక్ట్రిసిటీ డ్యూటీ. సో ఇది కార్పొరేషన్ కాబట్టి దీంట్లో చూపెట్టరు. ఓకే,
సో ప్రాపర్టీ, సో అదర్స్ అని చెప్పేసి అనుకుందాం. సో వీటిని సింపుల్గా మనం ఏమంటామంటే, సో ఈ ఎస్జిఎస్టీని తప్పిస్తే ఓకే వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే స్టేట్ ఓన్ ట్యాక్సెస్ అంటాం. స్టేట్ ఓన్ ట్యాక్సెస్, రాష్ట్ర స్వంత పన్నులు, రాష్ట్ర స్వంత పన్నులు. ఓకే, సో రాష్ట్ర సొంత పన్నులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ప్లస్ ఎస్జిఎస్టీ అంటే జిఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వాటా ఉంటుంది కదా, ఆ ఎస్జిఎస్టీ మొత్తం కలిపి మనము ఆల్మోస్ట్ 1.38 లక్షల కోట్ల రూపాయలను గ్యాదర్ చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత పన్నేతర ఆదాయం, సో నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి కట్టినవి, తర్వాత హెల్మెట్ లేకుండా కట్టినటువంటి డబ్బులు, తర్వాత వేరే ఎవరికైనా ఫైన్ వేసినటువంటి వాటిని, తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ సెంట్రల్, ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇక్కడ పైన కనిపిస్తున్నది ఏంది? ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ గురించి మాట్లాడినా జస్ట్ మీ యొక్క రిఫరెన్స్ కోసం రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అనేది చూపిస్తున్నాడు. రెవెన్యూ ఎక్స్పెండిచర్తో పాటు ఇక్కడ ఒక 4 ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. మొత్తం ఎక్స్పెండిచర్ కలిపి ఎంత అవుతుంది అనేది కూడా ఇక్కడ చూపించినాను. ఓకే, సో ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇక్కడ చూపించినా కదా, ఇదేమో రెవెన్యూ రిసిప్ట్స్, రాబడి వచ్చేటటువంటిది. ఇదేమో ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్ ఎంత అన్న 2.01 lakh crores అన్న. ఈ 2.01 lakh crores ఇంట్రెస్ట్ పేమెంట్సే మనం 22,751 కోట్లు కడుతున్నాం. ఎంత కడుతున్నాం ఇంట్రెస్ట్ పేమెంట్? సో ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత కడుతున్నామండి? ఆల్మోస్ట్ 22,751 crores రూపీస్ ఇంట్రెస్టే కడుతున్నాం. గాట్ ఇట్? మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్లో, రెవెన్యూ వ్యయంలోనే ఈ 22,000 crores కూడా ఉంటుంది. అంటే మనం చేసేటటువంటి మొత్తం ఖర్చులో హయ్యెస్ట్ ఖర్చు దేనిదయ్యా అంటే వడ్డీ కట్టుడే. ఓకే, సో మొత్తం బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.01 lakh crores అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పాను నేను? 29,669 crores అని చెప్పేసి అన్నాను. సో ఇవన్నీ కూడా ఇంకా కలిపి ఇప్పుడు కంప్లీట్గా 6 గ్యారంటీస్ అని చెప్పేసి తీసుకొచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆ 6 గ్యారంటీస్కి 53,196 crores. తర్వాత గ్రామీణ శాఖ అంటే ఇది 6G, ఇది 6G అంటే 6 గ్యారంటీస్. గ్రామీణాభివృద్ధి శాఖ అంటే రూరల్ సెక్టర్కి ఎంత కేటాయించింది? 40,000 కోట్లు. సాగునీటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ఎంత కేటాయించింది? 28,000 కోట్లు. విద్యారంగానికి ఎడ్యుకేషన్ ఎంత? 22,000 కోట్లు. విద్యుత్ శాఖ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ. సో ఇప్పుడు గృహజ్యోతి పథకానికి ఓకే, సో కలిపి 16,000 కోట్లు. తర్వాత వైద్య రంగం, హెల్త్ 11,000 కోట్లు. పట్టణాభివృద్ధి, అర్బన్కి ఎంత? 11,000 కోట్లు. మూసి ప్రక్షాళనకు 1,000 కోట్లు ఇచ్చింది. సో మూసి ప్రక్షాళనకు 1,000 కోట్లు ఇచ్చింది. తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సపరేట్గా ఇచ్చింది. ఈ విద్యుత్ శాఖలో కలపకుండా సపరేట్గా ఇప్పుడు గృహజ్యోతి ఉంది కదా, గృహజ్యోతికి సపరేట్గా ఇచ్చింది. గృహజ్యోతికి ఓకే 2,000 యూనిట్ల ఉచిత విద్యుత్కు 2,418 కోట్లు. ఓకే, గృహజ్యోతి ఇది మేజర్ స్పెండింగ్స్ అన్నట్టు. సో ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి రెవెన్యూ వ్యయం ఏదైతుందో దాంట్లో 22,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ పేమెంట్స్కి పోతే, వడ్డీ చెల్లింపుకి పోతే, మిగతా ఎక్స్పెండిచర్ అంతా కూడా దీంట్లో మీద పెడుతున్నారు. దాంట్లో 6 గ్యారంటీలను అమలు చేయడానికి 53,000 కోట్లు. తర్వాత గ్రామీణాభివృద్ధికి రూరల్ సెక్టార్కు 40,000 కోట్లు అండ్ ఇరిగేషన్ సెక్టార్కి 28,000 కోట్లు.
ఎడ్యుకేషన్ సెక్టార్కి 21,000 కోట్లు, విద్యుత్ శాఖకు 16,000 కోట్లు, హెల్త్ సెక్టార్కి 11,000 కోట్లు, అర్బన్ సెక్టార్కి 11,000 కోట్లు, మూసీ ప్రక్షాళనకు 1,000 కోట్లు అండ్ గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు. తర్వాత వెల్ఫేర్ కనుక చూసుకుంటే వెల్ఫేర్ స్పెండింగ్ ఆన్ వెల్ఫేర్. సో వెల్ఫేర్ స్పెండింగ్ కనుక చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఈ కలర్ ఏదైతుందో ఇది 2024-25కి సంబంధించినటువంటి బడ్జెట్ 24-25. ఇదేమో 2023-24, ఇది 2022-23. ఓకే, సో ఇప్పుడు 2024-25లో ఎస్సీ సంక్షేమం అంటే ఎస్సీ వెల్ఫేర్. సో ఎస్సీ వెల్ఫేర్కి 21,874 కోట్ల రూపాయలను కేటాయించారు. గిరిజన సంక్షేమం అంటే ఏంటి? ఎస్టీ వెల్ఫేర్కి వచ్చేసి 13,000 కోట్ల రూపాయలు కేటాయించారు. బీసీ సంక్షేమం, బీసీ వెల్ఫేర్ 8,000 కోట్లు అండ్ మైనారిటీ సంక్షేమం, సో మైనారిటీ వెల్ఫేర్ 2,000 కోట్లు. మైనారిటీ వెల్ఫేర్ 2,000 crores. ఒకసారి ఇది రాసుకోండి. ఇంగ్లీష్లో కూడా రాశాను, తెలుగులో కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి యూ నీడ్ నో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేని మీద ఎంత పెట్టింది అనేటటువంటి కంప్లీట్ పిక్చర్ నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే, కంప్లీట్ పిక్చరు. సో ఈ కంప్లీట్ పిక్చర్ మీరు ఒకసారి కనుక గమనిస్తే క్లాస్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ని పెట్టుకొని ఒక్కసారి ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా గమనించండి. సో దేనికి ఎంత పెట్టిండు, ఎంత ఎక్స్పెండిచర్ని ఇన్కర్ చేస్తున్నారు అనేటటువంటి అంశాలను ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా మేజర్ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు చూపించినటువంటి అంశాలే ఇక్కడ కూడా ఉన్నాయి మీకు. సో మొత్తం బడ్జెట్లో సో ద్రవ్యలోటు అంటే ఏంటి? ఇది కాదు, ఇది కొట్టేసేయండి. సో ఇది తప్పించిండు. ఓకే, ఇది కొట్టేసేయండి. ఓకే, సో 6 గ్యారంటీలకు ఎంత కేటాయిస్తున్నాడు? 53,000 కోట్లు. సంక్షేమం వెల్ఫేర్కి 45,000 కోట్లు. సో ఇవి తెలుగులో ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఏ రంగానికి ఎంత కేటాయించింది అనేటటువంటి అన్ని అంశాలు కూడా నేను ఇక్కడ తెలుగులో ఇచ్చాను. సో ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువ కేటాయించారు అనేటటువంటి అంశాలని కూడా ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను. సో ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో అండ్ అభయహస్తం 6G 6 గ్యారంటీలకు కలిపి 53,000 కోట్లు ఇచ్చిండు. దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ది కూడా ఇక్కడ ఇచ్చాను. ఇది నేను మీకు డాక్యుమెంట్లో కూడా అప్లోడ్ చేశాను. సో దీని గురించి మీరు పెద్దగా వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మెల్లగా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని రాసుకోండి దయచేసి. ఓకే, సో ఈసారి వ్యవసాయానికి సంబంధించి కొన్ని చేంజెస్ చేసిండు. ఆ చేంజెస్ చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ పర్టికులర్ దాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మనకు రైతు బంధు ఉండే కదా. సో ఇప్పటి నుండి ఈ రైతు బంధు అనేటటువంటిది కాకుండా రైతు భరోసా అనేటటువంటి పేరుతోటి సేమ్ అమౌంట్ను ఇస్తారు, ఇంకా కొంచెం పెంచుతామని చెప్పారు. సో వాళ్ళు తెలంగాణ అంటే 12,000 చొప్పున ఇస్తామని చెప్పేసి కూలీలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయితే రైతు భరోసా పైన కానీ రైతు భరోసా ఇంకా ఎంత ఇస్తారనేటటువంటి అంశంలో కానీ ఎక్కడ క్లారిటీ అయితే లేదు. బట్ రైతు భరోసాకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకుముందు ఎంతైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందో ఇప్పుడు కూడా 14,800 కోట్ల రూపాయలను రైతు బంధును ఇప్పటి నుండి ఏమనాలి మనం? రైతు భరోసా అనేటటువంటి పేరుతోటి పిలవాలి. దాంతోపాటుగా ఈ కూలీలకు ఇస్తా అనేటటువంటి ఓకే ఈ 12,000 రూపాయలు ఏదైతుందో సో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఇంకా రూపొందించబడలేదు. సో ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలు చెప్పొచ్చు. సో ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్. రెండవది రైతు బీమాకు. ఓకే, సో రైతు బీమా ఏదైతే ఉందో రైతు బీమాకు కూడా లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా రాష్ట్ర ప్రభుత్వము 1,500 కోట్ల రూపాయలను కేటాయించింది. తర్వాత రుణమాఫీ అంటే ఏంటి? లోన్ వీవర్ స్కీమ్. సో లోన్ వీవర్ స్కీమ్కు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే
2,00,000 రూపీస్ రుణాలని నేను అంటే 2 లక్షల రూపాయల రుణాన్ని నేను మాఫీ చేస్తానది. కానీ దీనికోసము బడ్జెట్లో ఎక్కడ కూడా నిధులు కేటాయించలే. మరి ఏం చేస్తారు దీనికోసము? ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఆ కార్పొరేషన్కు డబ్బుల్ని కేటాయించి ఆ కార్పొరేషన్ ద్వారా ఈ రుణమాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో వ్యవసాయానికి సంబంధించి 3 అప్డేట్స్. ఒకటి, రైతు బంధు ఉండదు, రైతు భరోసా ఉంటుంది. దీనికి 14,800 కోట్ల రూపాయలు కేటాయించింది. బట్ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవి ఇప్పటివరకు రాలే. తర్వాత రైతు బీమా ఏదైతే ఉందో దాన్ని ఫార్మర్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. సో ఆ ఫార్మర్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్కి 1,500 crores. లోన్ వీవర్ స్కీమ్ రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏ కేటాయింపులు చేయలేదు. ఎందుకంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటుగా ఓకే, సో పంటల బీమా పథకం ఏదైతే ఉందో ఇదేమో రైతు బీమా. ఇంకొకటి క్రాప్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. 4th వన్ ఏమంటారు దీన్ని? క్రాప్ ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఓకే, సో దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు అవసరమైతాయి అని చెప్పేసి రాష్ట్రం అంచనా వేసింది. కాకపోతే కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బుల్ని ఆధారంగా చేసుకొని మేము ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. తర్వాత నూతన విత్తన విధానం న్యూ సీడ్ పాలసీని తీసుకొస్తాము. సో దీనికోసం కూడా ఒక 10,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. న్యూ సీడ్ పాలసీని తీసుకొస్తామని చెప్పింది. ఇది అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి మరి బడ్జెట్లో పేర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో బడ్జెట్తో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వము తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. మీరు బడ్జెట్ స్పీచ్ కనుక చదివితే దాంట్లో ఉంటుంది. సో దీంట్లో జీడిపి అట్ కరెంట్ ప్రైస్, దీన్నే తెలుగులో ఏమనొచ్చు? జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద. సో మనము ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం కదా, దాంట్లో కరెంట్ ప్రైస్ అంటే ఏంటి, కాన్స్టంట్ ప్రైస్ అంటే ఏంటి, ప్రస్తుత ధరలు అంటే ఏంటి, మరియు స్థిర ధరలు అంటే ఏంటి, ఈ అంశాలన్నీ కూడా అక్కడ డిస్కస్ చేద్దాం. అంతవరకు ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద 2023-22-23లో తెలంగాణ జిఎస్డిపి 13.02 లక్షల కోట్లు అయితే అప్పుడు గ్రోత్ రేట్ వచ్చేసి 14.7% ఉండే. కానీ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 22-23లో మాత్రం జిఎస్డిపి 14.49 లక్షల కోట్లు అయింది. గ్రోత్ రేట్ మాత్రం 11.3% అయింది. అంటే లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే గ్రోత్ రేట్ పెరిగిందా తగ్గిందా? తగ్గింది అని చెప్పేసి చెప్పింది. డిక్రీజ్డ్. సో అదే సమయంలో ఇండియన్ జీడిపి మరి 16.1% నుండి 8.9% ఏమైంది? తగ్గింది. సో ఇప్పుడు ఈ 8.9% గ్రోత్ రేట్ ఇండియాది ఏదైతుందో, ఇండియా గ్రోత్ రేట్ తోటి తెలంగాణ గ్రోత్ రేటును పోల్చినప్పుడు మనం 2.4% గ్రోత్ రేటును ఎక్కువగా కలిగి ఉన్నాము అని చెప్పేసి చెప్తుంది. అంటే మనం తగ్గినా సరే, ఇప్పుడు నార్మల్గా మేము ఇంజనీరింగ్ చేసేటటువంటి రోజులలో రిజల్ట్స్ అర్ధరాత్రి వచ్చేటివి, జేఎన్టీ రిజల్ట్స్. అప్పుడు చాలామంది బ్యాక్లాగ్స్ ఉండేటివి. ఒక వ్యక్తి 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకో, వాడు ఇంకొకరికి ఫోన్ చేస్తాడు, అరే నీవు ఎన్ని బ్యాక్లాగ్స్ పోయినాయంటే 5 పోయినాయి అని అన్నాడు అనుకో, అప్పుడు వీడు హ్యాపీ అన్నట్టు. వీడు 3 పోయినందుకు బాధపడాడు, 5 పోయింది కదా అంటే నాకంటే ఎక్కువ పోయింది. ఇంకొకటి 7 అన్నాడు అనుకోండి, వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే వాళ్ళు 7 పోయినావంట. కానీ మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా అట్లే ఉంటుంది అన్నట్టు. మన గ్రోత్ రేటు 14.7 నుండి 11.3% తగ్గింది. ఎందుకు తగ్గిందని చెప్పరు. ఇదే సమయంలో ఇండియా గ్రోత్ రేటు 16.1 నుండి 8.9% తగ్గింది. మనది 11.3% ఉంటే వాళ్ళది 8.9 ఉంది ఇండియాది. అంటే ఇండియాతో పోల్చుకున్నప్పుడు మనము 2.4% ఎక్కువ ఉన్నామని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. అంటే ఎక్కడ కూడా మనం తగ్గొద్దు, ఆ రకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇంకా లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే మీరు చూస్తే మనం 2వ ప్లేస్లో వచ్చినాం అనుకో. ఫస్ట్ ప్లేస్లో
గోవా వచ్చిందని అనుకుందాం, ఏదో ఒక దాంట్లో ర్యాంకులల్లో ఫస్ట్ ప్లేస్ గోవా, రెండో ప్లేస్ తెలంగాణ ఉందనుకుందాం. ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పేటోళ్ళు అంటే గోవా తర్వాత మనదే ఫస్ట్ ప్లేస్ అని చెప్పేటోళ్ళు. గోవా తర్వాత మనదే ఫస్ట్ ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు కదా, చెప్పరు అట్లా. గోవా తర్వాత మనదే ఫస్ట్ ప్లేస్. ఇంకా కొన్నిసార్లు ఏం చెప్తారు అని అంటే ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్స్లలో మనమే నెంబర్ 1. ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్స్ ఏంటి? సముద్రం లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇంకొకసారి ఏం చెప్తుంది, జనరల్ కేటగిరీ స్టేట్స్లలో మనమే నెంబర్ 1. జనరల్ కేటగిరీ స్టేట్స్ అంటే ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా ఉన్నటువంటివి. తర్వాత పెద్ద రాష్ట్రాలలో మనమే నెంబర్ 1. ఇట్లా ఎక్కడ నెంబర్ 1 ఏ రకంగా కంపేర్ చేస్తే నెంబర్ 1 ఉంటామో ఆ రకంగా మాత్రమే కంపేర్ చేసుకొని మనం నెంబర్ 1 అని చెప్పుకునేటోళ్ళం. అది మన గవర్నమెంట్ పరిస్థితి ఉండే. తర్వాత జీడిపి అట్ కరెంట్ ప్రైజ్ ఇది చూసినాం. జీడిపి అట్ కాన్స్టాంట్ ప్రైజ్, జిఎస్డిపి అట్ కాన్స్టాంట్ ప్రైజ్ అంటే స్థిర ధరల వద్ద జిఎస్డిపి. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుత ధరల వద్ద ఓకే జిఎస్డిపి అనేది ఎక్కువ ఉంటుంది, స్థిర ధరల వద్ద తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ధరలు అనేటివి మారుతున్న ధరలకు అనుగుణంగా లెక్కించినటువంటి జిఎస్డిపి ప్రస్తుత ధరలు, కాబట్టి ఆటోమేటిక్గా జిఎస్డిపి ఎక్కువ ఉంటుంది. సో 2022-23లో 7.5% ఉన్నటువంటి జిఎస్డిపి 1% తగ్గి 2023-24 నాటికి మరి 6.5% తగ్గింది అని అంటాడు. సార్ ఇక్కడ జిఎస్డిపి మొత్తం అబ్జల్యూట్ వాల్యూ చెప్పారు, ఇక్కడ చెప్పట్లేదని చెప్పేసి అనొచ్చు. గవర్నమెంట్ కూడా చెప్పలేదు. గవర్నమెంట్ ఈ 2 నెంబర్లే చెప్పింది కాబట్టి ఈ 2 నెంబర్లే మీ ముందుకు తీసుకొస్తున్నాను. గవర్నమెంట్ చెప్పింది మనం ఇమాజిన్ చేసుకోవద్దు, వాళ్ళు ఏం చెప్తారో అదే చదవాలి మనం. ఓకే, సో ఎంత తగ్గింది? 1.0% తగ్గింది. అయితే కేంద్ర స్థాయిలో అది 0.1% లెవెల్ తగ్గింది. సో ఇప్పుడు ఈ జిఎస్డిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర మరియు జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైస్ దగ్గర ఉన్నటువంటి వాటికి గ్రోత్ రేట్స్లో బేసిక్ డిఫరెన్స్ ఎందుకు ఉందయ్యా అంటే ద్రవ్యోల్బణం వలన డిఫరెన్స్ వచ్చింది అని అంటున్నాడు. ఓకే, సో స్థిర మరియు ప్రస్తుత ధరల జిఎస్డిపిలో తేడాకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణం. ఓకే, ద్రవ్యోల్బణం అంటే ధరల స్థాయి పెరగడం. మీరు బేసిక్ క్లాసెస్ వింటే అర్థమవుతుంది. సో తెలంగాణలో హయ్యెస్ట్ ద్రవ్యోల్బణం ఉంది అని అంటున్నాడు. సో ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి మనము సిపిఐ ఇండెక్స్ను వాడతాం, సిపిఐ సూచిని వాడతాం. ఓకే, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దీన్నే తెలుగులో వినియోగదారుల సూచి అని చెప్పేసి అంటారు. సో తెలంగాణ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డిసెంబర్ 2023 నాటికి 6.65% ఉంది. సో ఓవరాల్గా ఇండియా మొత్తంలో కనుక చూసుకుంటే మనము 5వ ప్లేస్లో ఉన్నాం. అదే సమయంలో భారతదేశం యొక్క ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అంటే 5.6% ఉంది. అంటే భారతదేశం యొక్క ఇన్ఫ్లేషన్ తోటి పోల్చుకుంటే తెలంగాణ యొక్క ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 6.65% ఉంది. కంపేర్డ్ టు ద ఇండియాస్ ఇన్ఫ్లేషన్, తెలంగాణస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 6.65, విచ్ స్టాండ్స్ టు బి 5th పొజిషన్ ఇన్ ద కంట్రీ యాజ్ ఫర్ as the inflation is concerned. Because of this reason why there is a huge difference between constant price GSDP as well as the current price GSDP. స్థిర ధరల వద్ద ఉన్నటువంటి జిఎస్డిపికి ప్రస్తుత ధరల వద్ద ఉన్నటువంటి జిఎస్డిపికి ప్రధానంగా ఎందుకు ఇంత గ్యాప్ కనిపిస్తుంది అని అంటే ద్రవ్యోల్బణం మూలంగా కనిపిస్తుంది. తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నది, దేశంతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ ఉన్నది. దేశం మొత్తంలో 5వ ప్లేస్లో ఉన్నాం. మన ద్రవ్యోల్బణము డిసెంబర్ 2023 నాటికి 6.5% ఉంది అని చెప్పేసి బడ్జెట్లో చెప్పారు. తర్వాత సెక్టారల్ గ్రోత్ రేట్స్ గురించి చెప్పారు, అంటే వివిధ రంగాల యొక్క వృద్ధి రేటు గురించి కూడా చెప్పారు. సో వివిధ రంగాల వృద్ధి రేట్లు, సో వివిధ రంగాల వృద్ధి రేటు గురించి చెప్పినప్పుడు వ్యవసాయ రంగ వృద్ధి రేటు గురించి చెప్పారు.
సో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు బాగా తగ్గింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఇంతకుముందు వ్యవసాయ రంగంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ వచ్చేసి స్థూల విలువ జోడింపు అని చెప్పేసి అంటారు. సో 2022-23లో 45,723 కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి గ్రాస్ వాల్యూ ఏది, దేని యొక్క గ్రాస్ వాల్యూ, క్రాప్స్ పంటల యొక్క గ్రాస్ వాల్యూ 2023-24 నాటికి ఎంత అయిందండి? ఇదేమో 49,059 కోట్లు ఉండే. సో 23-24 నాటికి ఇది 45,723 కోట్లు అయింది. సో ఈ 45,723 కోట్ల వలన 49,000 కోట్ల నుండి 45,000 కోట్లకు తగ్గింది. అంటే 6.8% క్షీణత. ఓకే, వృద్ధి క్షీణత వచ్చింది. అంటే అగ్రికల్చర్ సెక్టరు విపరీతంగా పడిపోయింది, పంటల ఉత్పత్తి పడిపోయింది అని చెప్పేసి బడ్జెట్లో చెప్తున్నారు. ఎందుకు పడిపోయింది అంటే డ్యూ టు అడ్వర్స్ సీజనల్ కండిషన్స్. ఓకే, సో విపరీత అననుకూల వాతావరణ పరిస్థితులు. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఋతుపవనాలలో డోలయమానం. సో తెలంగాణ యొక్క వ్యవసాయం కానీ భారతదేశం యొక్క వ్యవసాయం కానీ వానదేవుడు ఆడేటటువంటి ఒక జూదమాటలో భాగం అని చెప్పేసి అంటారు అన్నట్టు. ఎందుకంటారంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు. సో వర్షాలు రాకపోవడం వలన, వర్షపాతంలో వచ్చినటువంటి రకరకాల వేరియేషన్స్ మూలంగా అగ్రికల్చర్ గ్రోత్ రేటు పడిపోయింది అని చెప్పేసి చెప్తున్నాడు. దాంతోపాటుగా ఏమంటున్నాడు, సెకండరీ సెక్టర్ గ్రోత్ రేటు కూడా పడిపోయింది, టెర్షరీ సెక్టర్ గ్రోత్ రేటు కూడా పడిపోయింది. ఓకే, సో పారిశ్రామిక గ్రోత్ రేటు పడిపోయింది, సేవారంగం గ్రోత్ రేటు కూడా పడిపోయింది, సేవారంగం వృద్ధి రేటు కూడా తగ్గింది, ఓకే, సో పారిశ్రామిక రంగంలో ఒకే ఒక సబ్సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ పెరిగింది. సో అది తయారీ రంగం మాత్రం పెరిగింది, తయారీ రంగం సో పెరిగింది. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది టెర్షరీ సెక్టర్లో. ఓకే, దాంతోపాటుగా టెర్షరీ సెక్టర్లో రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. అంతే, పారిశ్రామిక రంగం మొత్తం తగ్గిపోయింది, సేవ రంగం మొత్తం తగ్గిపోయింది. కానీ పారిశ్రామిక రంగంలో ఈ తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గ్రోత్ ఉన్నది, అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా గ్రోత్ ఉన్నది. ఇవి తప్ప మిగతా సెక్టర్లన్నీ కూడా గ్రోత్ అంత కూడా పడిపోయింది అని చెప్పేసి బడ్జెట్లో చెప్తా ఉన్నారు. తర్వాత లాస్ట్ వన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైస్. ఓకే, ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం అంటే ఏంటి, జిఎస్డిపిని ఓకే బై జనాభా చేస్తే ఏమొస్తుంది, తలసరి ఆదాయం వస్తుంది. ఓకే, మొత్తం జిఎస్డిపిని రాష్ట్ర జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. సో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం వచ్చేసి 2022-23లో 3.43 లక్షల కోట్లు, 3.43 లక్షల రూపాయలు ఉంది. ఓకే, 23-24లో. అదే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇది కేవలం 3.09 లక్షలు మాత్రమే. అంటే ఏంటి, ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే అంత మంచి జీవన ప్రమాణ స్థాయి ఉందని అర్థం. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉండడం అనేది ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయని చూపిస్తుంది. సో లాస్ట్ టైం 3 లక్షల రూపాయలు ఉండే. పర్ క్యాపిటల్ అంటే ఏంటి, తలాసరి అంటే ఏంటి, ఇప్పుడు రాష్ట్రం యొక్క మొత్తం ఆదాయం ఎంత అని చెప్పినా, నేను రాష్ట్రం యొక్క మొత్తం జిఎస్డిపి ఎంత అని చెప్పిన 14.49 లక్షల కోట్లు ఉంది కదా. ఓకే, సో ఈ 14.49 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ జనాభా ఎంత, 3.5 కోట్ల మందితోటి
ఓకే, మందికి పంచాలి. తల సరి అంటే సరి సమానంగా ప్రతి తలకు పంచినప్పుడు ఈ మొత్తం జిఎస్డిపిని సరి సమానంగా ప్రతి తలకు పంచినప్పుడు ఎంత వస్తుందంటే 3,43,297 వస్తుంది. 3,43,297 రూపీస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద పర్ క్యాపిటా ఇన్కమ్. బట్ పర్ క్యాపిటా ఇన్కమ్లో ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది మాత్రం తగ్గింది, అబ్జల్యూట్ నెంబర్ మాత్రం పెరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో తెలంగాణ బడ్జెట్లో భాగంగా మనము ఏమేమి డిస్కస్ చేసినామంటే మొత్తం బడ్జెట్ ఎంత అనేది డిస్కస్ చేసినాం, తర్వాత రిసిప్ట్స్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అనేది మనము డిస్కస్ చేసినాం. సో రిసిప్ట్స్లో కూడా రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క పరిస్థితి ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్స్ యొక్క పరిస్థితి ఏంటి అనేది డిస్కస్ చేసినాం. ఎక్స్పెండిచర్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అనేటటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసినాం. తర్వాత రెవెన్యూ రిసిప్ట్స్లలో ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, తర్వాత సెంట్రల్ షేర్ ఎంత, తర్వాత గ్రాంట్స్ ఎంత అనేటటువంటి అంశాలని కూడా మనం డిస్కస్ చేసినాం. క్యాపిటల్ రిసిప్ట్స్లలో మనం ఓకే, సో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎంత తీసుకొస్తున్నాం, అట్లా రకరకాల పద్ధతులలో తీసుకొచ్చేటటువంటి రిసిప్ట్స్ని చూసినాం. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 29,000 కోట్లు, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనం 6 గ్యారంటీలకు ఎంత పెడుతున్నారు, గృహజ్యోతి పథకానికి ఎంత పెట్టారు, పంచాయతీరాజ్కు ఎంత పెట్టారు, ఇంట్రెస్ట్ పేమెంట్స్కి ఎంత పెట్టారు అనేటటువంటి అంశాలని కూడా క్లియర్గా మనం చూసినాం. ఇది మాత్రమే బడ్జెట్లో ఇచ్చిండి, ఇంతకంటే ఎక్కువ మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్స్ అన్నీ కూడా ఇండియన్ బడ్జెట్లో చెప్పాను. ఇంకేం చూసినాం మనం, ఓకే, కరెంటు ప్రైస్ దగ్గర జిఎస్డిపికి సంబంధించినటువంటి లెక్కలు, కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర జిఎస్డిపికి సంబంధించినటువంటి లెక్కలు, పర్ క్యాపిటా ఇన్కమ్, ఇన్ఫ్లేషను, తర్వాత వివిధ రంగాల యొక్క వృద్ధి రేటు, కేవలం బడ్జెట్లో పేర్కొన్నటువంటి వృద్ధి రేట్లు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మనము చూసినాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలంగాణ బడ్జెట్. తర్వాత డెఫిసిట్స్, సో ఫిజికల్ డెఫిసిట్ కానీ, రెవెన్యూ డెఫిసిట్ కానీ, తర్వాత ఎఫ్ఆర్బిఎం చట్టానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది, శ్వేతపత్రం, వైట్ పేపర్. సో ఈ వైట్ పేపర్ మీద నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఆ వీడియో మొత్తం కూడా నేను ఈ బడ్జెట్ కింద అప్లోడ్ చేస్తాను. ఆ వైట్ పేపర్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోని మీరు చూడండి, ఆ వైట్ పేపర్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని